ప్రభునామంన అందరికీ శుభములు వందనములండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి మనందరి జీవితంలో కూడా కొందరం అంటే మన వయసును బట్టి మనము కొన్ని అనుభవాలు కలిగి ఉంటాం. మన సంవత్సరాలు గడిచే కొద్దీ మన జీవితంలో కొందరికైతే చిన్న వయసులోనే వారు అన్ని శ్రమలు అన్ని బాధలు రుచి చూసిన వారై ఉంటారు. కొందరికి ఎంత వయసు వచ్చినా కూడా వారికి ఏ కష్టం తెలియకుండా పెరిగేవారిగా ఉంటారు. అలాగునే ఉదాహరణకు చూస్తే మనము పట్టపగలనుకోండి, అంతా వెలుతురుగానే ఉంది. ఆ వెలుతురులో మనము ఒక లైట్ వేసాము. ఆ లైట్ ఎంత వెలుగు వస్తుంది అనేది మనకు తెలుస్తుందా? ఖచ్చితంగా తెలీదు. ఎందుకంటే అది వెలుతురులో ఉన్నప్పుడు వేసాం కాబట్టి అది ఎంత వెలుతురు వస్తుందనేది మనం గ్రహించలేము. అదే చీకటిగా ఉన్నప్పుడు ఆ లైట్ వేయండి, అది బెడ్ లైట్ అయినప్పటికీ, అది చిన్న లైట్ అయినప్పటికీ మనకు దాని వెలుతురు మనకు కనబడుతుంది. ఇది ఇంత వెలుతురిస్తుంది, చిన్నదే కానీ ఇంత వెలుతురిస్తుంది అని మనకు తెలుస్తుంది. అలాగే మన జీవితంలో మనకు అన్నీ బాగున్నప్పుడు మన చుట్టూ మన తోడబుట్టిన వారే కానివ్వండి, బంధువులే కానివ్వండి, శత్రువులే మిత్రులే కానివ్వండి, స్నేహితులే కానివ్వండి, అందరూ ఉంటారు మన చుట్టూ. అయితే వారి ప్రేమ ఎంత ఇదైనది, వారు ఎంత మనల్ని ప్రేమిస్తున్నారు, ఎటువంటి స్థితిలో వారు ఉన్నారు, ఎలాగున మన పట్ల ప్రేమ చూపిస్తున్నారు అన్నది మన పరిస్థితి అంతా బాగున్నప్పుడు వారి గురించి మనకు తెలియదండి. మనం తెలుసుకోవడం చాలా కష్టం. తోడబుట్టిన వారే, స్నేహితులే, మనతో నిత్యం సన్నిహితంగా ఉండేవారే, కానీ అప్పుడు వారి స్థితిగతి మనకు అర్థం కాదు. వారి స్థితిగతి మనకి ఎప్పుడు అర్థమవుతుందని అంటే, మనం ఎప్పుడైతే కష్టంలో ఉంటామో, బాధలో ఉంటామో, శ్రమలో నలిగిపోతూ ఉంటామో, అప్పుడు మనకు ప్రేమగా, తోడుగా, ఆదరణగా ఎవరైతే అప్పుడు మనకు దగ్గరగా వస్తారో వారే నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులండి. మరి మీ జీవితంలో అలాగా కష్టం వచ్చినప్పుడు ఎవరు మీకు తోడుగా ఉన్నారో నాకైతే తెలియదు, కానండి నాకు మాత్రము ఆ దేవుడు తప్ప ఎవరూ తోడుగా లేరండి. ప్రతి కష్టంలోనూ, ప్రతి సమయంలోనూ, ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన నన్ను వెన్నంటి కాపాడేవారుగా ఉన్నారు. ఆయన తప్ప నాకు ఏ తోడు లేడు. నాకు ఇప్పటికైనా ఏ కష్టం అనిపించినా, ఏ బాధ అనిపించినా ఆయన్ని ఆశ్రయించడమే నాకు తెలుసు. అయితే నాకు తెలిసింది మీకు ఏం చెప్తానంటే, మనుషులు ఒకవేళ మనం కష్టంలో ఉన్నప్పుడు ఆదరించినప్పటికీ, వారు మనకు తోడుగా ఉన్నప్పటికీ, ఏదన్నా చిన్న మాట వచ్చినా, చిన్న ప్రవర్తన విషయంలో బాధ అనిపించినా, నేను నీకు ఎంత సహాయం చేశానో, నేను నీకు ఎంత తోడుగా ఉన్నానో అని మాట్లాడేవారుగా ఉంటారు కానివ్వండి, ఇంకాస్త గాయపరిచేవారుగా ఉంటారే కానివ్వండి, పరిస్థితులు ఎప్పుడు ఎవరికి ఎలాగైనా రావచ్చు, రేపు నాకు రావచ్చు, తను తోడుగా ఉండొచ్చు అని కూడా మనుషులు ఆలోచించరండి. అదే ప్రభు అయితే మనకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెన్నంటి ఉండేవారుగా ఉంటారు. అయితే నాకు ఆ కష్ట సమయంలో నా తోడబుట్టిన వారే కానివ్వండి, ఇంకా అనేకమైన బంధుమిత్రులే కానివ్వండి, కనీసము ఎవరికన్నా చెప్పుకోవడానికి ఉంటే బాగుండు నా కష్టాన్ని, నా బాధని అని నేను ఎదురు చూశాను. ఎవ్వరూ నాకు దొరకలేదు, ప్రభు తప్పనిచ్చి, ఆయన సన్నిధి తప్పనిచ్చి. అయితే ఆయన అడుగడుగునా కూడా నాకు దర్శనముల ద్వారా, వాక్యము ద్వారా, మరి బోధకుల ద్వారా అడుగడుగున ఆయన నాతో మాట్లాడుతూ, బలపరుస్తూ, నా శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను అని కీర్తనలో ఉన్నట్లు అలాగున దేవుడు తోడై ఉన్నారండి. అయితే ఉదాహరణకు చెప్తే, మన అక్కర కోసము మనకు కొన్నిసార్లు మన అవసరాలు వస్తాయి. అయితే మనము అవసరాలు వచ్చినప్పుడు మనము ఎలా చేయాలి ఏంటని ఆలోచిస్తూ ఉంటాం. ఆయన నమ్మిన బిడ్డలకు ఎలాగైనా తోడుగా ఉంటారనంటే, ఉదాహరణకు చెప్తే, ఆ సమయంలో మా హస్బెండ్ మా దగ్గర లేరు, దూరంగా ఉన్నారు. మరి బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు. నేను బిడ్డల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇయర్ లాస్ట్ ఇంకా 20 days అయితే స్కూల్ అయిపోతుంది. అయితే వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర లేరు. మరి
ఇప్పుడు ఈ 20 డేస్ పిల్లల్ని స్కూలుకి పంపియాలి ఎలాగా అని చెప్పి నేను ఆలోచిస్తూ పాత అంతకుముందు ఉన్న ఆటో అతన్ని పిల్లల్ని తీసుకెళ్ళమని అడిగితే అతను అన్నారు, నేను రావడం కుదరదు అని చెప్పి అతను చెప్పారు. చెప్తే నాకు ఎక్కువ సమయం కూడా లేదు. నేను మళ్ళీ బయట వేరే ఊరికి వెళ్ళాలి. మరి 20 రోజులు పిల్లల్ని ఎలాగా? పిల్లల స్కూల్ డిస్టర్బ్ అవుతుంది. చదువు వేస్ట్ అయిపోతుంది. 20 డేస్ ఇయర్ ఎండింగ్. ఏం చేయాలి అని ఒక్క క్షణం నేను అట్లా ఆలోచిస్తూ స్కూల్లో నుంచి బయటకొస్తున్నానండి దిగులుగా. అలా వచ్చే సమయంలో ఒక ఆటో అతను ఎందుకో తెలీదు అలా నన్ను చూస్తూ అలా ఆటో స్లో చేసుకుంటూ దగ్గరకొచ్చి మాట్లాడారు. నన్ను ఇంటి దగ్గర ఎక్కడ డ్రాప్ చేయాలని అడిగితే చెప్పాను. చెప్పిన తర్వాత ఇక్కడ ఎవరైనా నియర్ బై స్కూల్లో దింపేవాళ్ళు ఉన్నారా అని నేను అతన్ని అడిగాను. అతన్ని అడిగినప్పుడు నేనే ఈ స్కూల్కి దింపుతాను, నేనే ఈ స్కూల్కి పిల్లల్ని తీసుకొస్తాను, మీ ఇంటి దగ్గరే మా ఇల్లు అని చెప్పారు. నేను ఒక్క క్షణం ఆలోచిస్తూ డీలా పడిపోయాను. ఏంటి నాయనా పరిస్థితి అని. మరి ఒక్క క్షణం ఆలోచిస్తూ డీలా పడిపోయేసరికి నాకు కావలసిన అవసరత ఏదో, అక్కర ఏదో అదే నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను చూసి ఆగి మాట్లాడి క్షణంలో సమస్య తీరిపోయింది. లేకపోతే ఆ పరిస్థితిలో నేను ఎక్కడ ఏ ఆటో అని ఎవరినని అడగాలి, ఎవరినని వెతకాలి, ఏమీ తెలియని అంతు తోచని పరిస్థితి అనమాట. అది చిన్న సమస్య అనిపించుండొచ్చు, అది చిన్నదే, బల్బు చిన్నదే, కానీ అది ఆ చీకటిలో రూమ్ అంతా వెలిగిచ్చేదిగా ఉంటుంది. అలాగే మనము ప్రభుని నమ్ముకొని ప్రభుని ఆశ్రయించి మనము ఉండి మన భారాన్ని ఆయనకు అప్పగించి ఉన్నప్పుడు మనకి ఎలాగనంటే మనకి ఏది అవసరమో, మనకి ఏది అక్కరగా ఉందో, మన నీడ్ ఏదో అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఏ కారణం చేత అయినప్పటికీ అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదే అండి మన ప్రభుని గొప్పతనం, దేవుని గొప్పతనం. అలాగ మనము ఆయన్ని ఆశ్రయించడం నేర్చుకోగలిగితే ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవ ఆయన వెంబడి అయి ఉండాలి. మన మాట, మన ప్రవర్తన ప్రతి ఒక్కటి కూడా ఆయన వెంబడించి మనం నడిచే వారముగా ఉండాలి. ఆయన్ని ఆశ్రయించే వారముగా ఉంటే మనకు ఏ మేలు కొదువై ఉండదు. కనుక మనము కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, లేదు ఏదన్నా ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు, ఎప్పుడైనా నిరంతరము నేనైతే ప్రతి చిన్నదానికి కూడా ఆయన మీదే ఆధారపడతానండి. ప్రతి చిన్నదానికి ఇది దీనికి ప్రార్థన చేసుకోవాలా, దీనికి ప్రార్థన చేసుకోకూడదా అని ప్రతి చిన్నదానికి ఈ సమయంలో చేసుకోవచ్చా, ఈ సమయంలో చేసుకోకూడదా, ఎప్పుడు ఏంటి ఏమి అసలు ఏది లేదన్నమాట. ప్రతి చిన్నదానికి ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రతి క్షణము ఆయన్ను మనము తలుచుకుంటూనే, ఆయన ప్రార్థిస్తూనే ఉండాలి. నిరంతరం మనం ఆయన స్తుతించడం, ధ్యానించడం ద్వారా మనం పొందుకునే లాభాలే ఎక్కువ, కానీ నష్టాలైతే ఉండవండి. అయితే నేను పోస్ట్ చేశాను, మనము 24 అవర్స్లో 12 అవర్స్ కష్టపడుతూ ఉంటాము. కష్టపడాలి కాదనను, కానీ ఆ కష్టంలో కూడా మనము ప్రతి క్షణము ఆయన తలుచుకుంటూ, మనము ఆయన మీద ఆధారపడుతూ, ఆయన మీద మనం డిపెండ్ అవుతూ మనము జీవించగలిగితే ఆ కష్టము నువ్వు పడేది కొద్ది రోజులే అవుతుంది. మిగతా కొద్ది రోజులు ఆయన చేతుల మీద మనల్ని ఎత్తుకుంటారు. అదే మనము ఆ కష్టాన్నే నమ్ముకున్నట్టయితే మనము జీవితాంతము కూడా కష్టపడుతూనే ఉండాలి. మన జీవితానికి రెస్ట్ అనేది ఉండదు. అదే నువ్వు ఆయన మీద భారం వేయడము, ఆయన్ని అలవాటు చేసుకోవడము, ఆయన మీద మన మనస్సును పెట్టడము, ఇవన్నీ మనం అలవాటు చేసుకోవడం వల్ల మన భారాన్ని ఆయన భరిస్తాడు. కనుక మనము రెక్కలు కలిగిన బిడలము కనుక, పక్షిరాజు బిడలము కనుక మనము పక్షిరాజుల వలె మనము పైకి ఎగురుదాము. ప్రతి ఒక్క విషయంలోనూ మనం ఆశీర్వదింపబడుతూ దేవుడు మనకు అందించే ప్రేమను మనం అనుభవిస్తూ, మన బిడలు, మన కుటుంబము, మన జీవితం అంతా కూడా ఆశీర్వదింపబడాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను.
అందరూ కూడా భయభక్తులు కలిగి ఆయన యందు వినయ విధేయతలతో మనం జీవిద్దాము. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయును గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.